హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు తెలుసు కదా, గోధుమ పిండితో నేనైతే బోండాలు వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఏం లేదండి, గోధుమ పిండిని మనం చేసే ముందు గంట ముందు నానబెట్టుకోవాలి. మన దోశపిండిలాగా, అంటే మరీ జావగా కాకుండా బోండాలు ఎలా అయితే పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకొని సాల్ట్ వేసి బాగా వేసుకొని కలిపేయాలి. కలిపేసిన తర్వాత బోండాలు వేసుకోవడం చూపిస్తాను, చూడండి. పిండి ఇచ్చారు కదా ఫ్రెండ్, ఇదిగోండి. జస్ట్ నేనైతే ఇలా కలుపుకున్నాను జావగా. ఇంకా నేనైతే కొంచెమే చాలని వేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే చాలా నీట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక సెల్లుతో ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో చూపించాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా మీరు చాలా చెప్పుకోవాలి, చాలా మ్యాటర్స్ ఉన్నాయి, చెప్తాను, వినండి. ఇంతలోకి నేను బోండాలకి ఆయిల్ పెట్టుకుంటాను. చెప్పాను కదా బోండాలు చేస్తున్నానని, చూస్తారా? ఇదిగైతే ఇక్కడైతే ఆయిల్ పెట్టాను. నాకేమో మొబైల్ ప్రాబ్లం, చాలా మొబైల్ ప్రాబ్లం. సెల్ పట్టుకునే వాళ్ళు లేరు. ఈరోజు చిన్న టాపిక్ చెప్పుకుందాం. మనం ఏదైనా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం కదా, మనం కష్టపడి చదువుతాం, మనం కష్టపడి జాబ్ తెచ్చుకుంటాం, పని చేస్తాం, మన వృత్తి ధర్మం అనేది ఖచ్చితంగా పాటిస్తాం. కానీ మనం అందరికీ నచ్చాలని ఏం లేదు ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందికి మంచి బహుమతులు ఇస్తారు. వాళ్ళేదో తోపు అని కూడా కాదు, వాళ్ళు తెలుసు, వాళ్ళని ఎట్టోకట్లా హైలైట్ చేయాలి, వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఇవ్వాలి అని ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఎందుకంటే మేము అనర్హులం, అంటే పని చేయలేను. కానీ వాళ్ళ చూపికి మేము పని చేసేవాళ్ళమే, కానీ ఆ రోజు వచ్చేసరికి మాకు పని రాదు అని డిసైడ్ అయిపోతారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి అడగాలి, మీ దగ్గర పని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా అని అడిగితే బాగుండు అనిపిస్తుంది. కానీ అలాంటి ఛాన్సెస్ ఏం లేవు మనకి. ఇంకేంటండి, ఈరోజు అయితే మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు. వాళ్ళకి బోండాలు చేద్దామని డిసైడ్ అయ్యాను. చెప్పాను కదా, గోధుమ పిండేనండి, ఇంకేది ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. గోధుమ పిండితో సూపర్ బోండాలు వస్తాయి. ఇంకోటి చెప్పాలంటే తీపి బోండాలు కూడా బాగా వస్తాయి. తీపి బోండాలు అనేది మనం నీళ్ళతో కలుపుకుంటాం కదా, ఆ నీళ్ళల్లోనే బెల్లమైన చక్కెరైనా వేసుకొని నానబెట్టుకొని అదే నీళ్ళతో కలుపుకోవచ్చు. బోండాలు అయితే ఇప్పుడైతే రెడీ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇది గోధుమ పిండితో తయారు చేసిన బోండాలు. నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేశాను. అక్కడ ఆ వీడియో పెడదామనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడైతే నేను బోండాలు ఎలా తీసాను, ఎలా చేశానో చూపిస్తాను. ఇంకేంటండి, అందరు బాగున్నారా? ఇప్పుడైతే ఇంకో టాపిక్ ఏంటంటే, నాకు ఈరోజు కొంచెం బాధ వేసింది. అది ఏంటంటారా, ఇదే అగ్ని అని, దాని పేరేంది, అగ్ని బిగ్ బాస్ అనేదో పెట్టారు కదా, దాంట్లో ఉప్పల్ బాలు. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ కూర్చున్న వాళ్ళకంటే ఉప్పల్ బాలే అందరికీ బాగా తెలుసు. అది నేను కూడా చెప్పగలను. హలో షాక్ అయ్యారా అంటాడు కదా, కాబట్టి ఉప్పల్ బాలు అందరికి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఎవరిని మనం కించపరిచి మాట్లాడకూడదు అంటున్నాను. నిజమండి, మనం ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు. ఎవరు హోదా వాళ్ళది, ఎవరు ఫేమ్స్ వాళ్ళది, ఎవరికి తెలిసింది వాళ్ళదు, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. అంతేగాని నీకు ఇంతేనా, నీకు అంతేనా, నువ్వు ట్రాన్స్జెండర్వా, అలాంటి అసలు తప్పు అడగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అది కూడా పబ్లిక్లో అడగకూడదు. ఒక పర్సన్కి మనం ఏదైనా అడగాలనుకుంటే చాలా చిన్నగా దగ్గరికి వెళ్ళి అడగాలి. అలాంటప్పుడు వాళ్ళు అడగడం కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇంకా చెప్పాలంటే బోండాలు అయితే తయారు చేద్దాం రండి. ఇంకా చాలు ఈరోజు బయట టాపిక్లు కొంచెమే మాట్లాడుకోవాలి. ఓకే, బోండాలు చెప్పాను కదండి, భలేగా ఉంటాయని. ఎలా పొంగాయో చూడండి, పూరిలాగా పొంగాయి. ఇవి కూడా గోధుమ పిండితో నేను తయారు చేసిన బోండాలు. అసలు నేను ఏం కలపలేదండి, మీరు కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే బోండాలు, ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, అప్పటికప్పుడే బోండాలు చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా ఇలా తయారు చేయవచ్చు. నాకు కొంచెం కష్టంగా ఉంది, మొబైల్ పట్టుకోవడానికి నాకు ఎలాంటి సపోర్ట్ లేదండి. కాబట్టి నేనే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కెరటితో తిప్పుతున్నాను. చూసారు కదా, అసలు ఎంత టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడు, మైసూర్ బోండా లాగా ఉన్నాయి కదా, చూసారు కదా, నాకైతే మస్తుగా నచ్చినాయి.
ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడు పూరిలాగా పొంగాయి. ఇంకేంటండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే చూడండి, చాలా బాగుంటాయి. మీరు కూడా తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.